చాలా సంతోషం ప్రభునందు ప్రియులారా. ఇంత అద్భుతమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి బహువిధమైన నానా విధములైన ఆశీర్వాదకరమైన కార్యక్రమాలతో ఈ దినాన విజయవాడ వించిపేటలో పాస్టర్ దయాసాగర్ ద్వారా నా ప్రియ తమ్ముడు, నా సహదాసుడు దయాసాగర్ ద్వారా ఏర్పాటు చేయబడిన అద్భుతమైన అవుట్ రీచ్ మహాసభలో నేను కూడా పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఎన్నో సర్ప్రైజెస్ నాకు ఇందులో, ఎన్నో సర్ప్రైజెస్. అందులో ఒకటి మార్కు బాబు పాట, రాజులందరూ నేలు మహారాజు అని పాట ఎత్తుకుంటే ఎవరా ఇంత బాగా పాడుతున్నాడు, అరుణ్ కుమార్ గొంత కాదు, ఎవరు అని చూస్తే మార్కు బాబు జబర్దస్త్ గాయ ఆప్నే, బధాయి ఆప్కో, ఐఎమ్ సో హ్యాపీ అండ్ యూ సాంగ్ ఇన్ స్పిరిట్. నాకైతే డ్యాన్స్ ఆడబుద్దా అనిపించింది. చాలా బాగా పాడారు. ఇంకా మన ఆర్కెస్ట్రా వారైతే వారికి వారే సాటి, అందరూ ముగ్గురే త్రిమూర్తులు. చక్కగా ప్యాడ్స్ తబలా, కీబోర్డు, తమ్ముడు అందరూ నిలయ విద్వాంసులు, ఆస్థాన విద్వాంసులు. చాలా చక్కగా వారు వాయిస్తూ ఉన్నారు. తర్వాత వించిపేట అగాపే సంఘ యవన బిడ్డలు ప్రజెంట్ చేసినటువంటి స్కిట్ అండ్ కొరియోగ్రఫీ సూపర్, చాలా బాగుంది. ఒక సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాం. ఏదో మేము డ్యాన్స్ వేస్తాము, మా టాలెంట్ చూడండి అని కాదు, ఒక మెసేజ్ వెళ్ళిపోయింది సమాజంలోకి. అంచేత బిడ్డలను నేను అభినందిస్తున్నాను. పెద్దలందరూ సహకరించారు, ఆశీర్వదించారు. మరి కొరియోగ్రఫీ ముఖ్యంగా సోని తల్లి చేసింది అనుకుంటా కదా చెల్లెమ్మ? సోని తల్లి ముఖ్యంగా కొరియోగ్రఫరా? మనోరంజన్ అండ్ సోని ఇద్దరు ఎక్స్ట్రాడినరీ, మంచి టాలెంట్ ఉంది. చాలా సంవత్సరాల కిందటనే సాగర్ తమ్ముడికి చెప్పా, మనోరంజన్ని గుర్తుపెట్టాను అప్పుడే. చాలా షార్ప్గా ఉంటాయి వాడి మూవ్మెంట్స్. దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు తమ్ముడు అని చెప్పా. చాలా సంతోషం. దట్ వాజ్ an excellent presentation of the need of evangelism and to take courage to perform this duty. ఏంటి బేటా ఇది? థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఇక అన్నీ అయిపోయినాయి. పొద్దున ఇవాంజలిజం గురించి ప్రసంగం చేశాను. ఇప్పుడు కొరియోగ్రఫీ అయిపోయింది, పాటలు అయిపోయినాయి, సన్మానాలు అయిపోయింది, అన్నీ అయిపోయింది. కూటం పేరు తెగించండి, ఇప్పుడేమో ముగించండి అని. నాకు తెగించండి అంటుంటే చెవులకు ముగించండి అన్నట్టు వినబడుతూ ఉంది. ముగిస్తే మంచిది. మళ్ళా రాత్రి ఇప్పుడు మాకు ప్రయాణం ఉంది, వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళిన తర్వాత రేపు ఒక కులాంతర వివాహం ఉంది మన సంఘంలోనే. నైట్ రేపు ఒక సువార్త కూటం ఉంది. ఈ మధ్యకాలంలో నేను మార్కు బాబు కూర్చొని యథార్థవాది ప్రోగ్రాం చేస్తాము. రేపే కదా శుక్రవారం. సో ఉదయం పెళ్ళి, క్షీరసాగర మధురం తర్వాత మళ్ళీ సాయంత్రం సువార్త కూటం. అదైనాక శనివారం పొద్దున మళ్ళీ వైజాగ్లోనే ఇంకొక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహం. అదైన తర్వాత 4:30 కల్లా నేను ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్లో దిగితే
సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంటుంది. అలాగా పూటకు ఒక్కొక్క మీటింగ్. 1 గంట అరగంట కూడా తెరిపి లేకుండా యేసయ్య తన పని నా ద్వారా ఆయన జరిగించుకుంటున్నాడు. అది ఆయన కృప, ఆయన గొప్పతనం, ఆయన నమ్మకత్వం, ఆయన విశ్వసనీయత. దేవునికి స్తోత్రం. కొంచెం ఇది ఈకో తగ్గించండి నాయన. ఇది ఎక్కువ ఈకో వస్తూ ఉంది. చుట్టూ గోడలు లేకున్నా కూడా రీసౌండ్ ఇస్తూ ఉంది. తగ్గించగలరా ఈకో? హలో, ఇది బెటర్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామా? చాలా షార్ట్ మెసేజ్ మీతో నేను పంచుకుంటాను. ఎక్కువసేపు మాట్లాడను ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి, మా పరమ తండ్రి, అద్భుత రీతిగా ఈ 3 దినాలుగా మొన్న నిన్న ఈరోజు మీ దాసుడు, మీ దీనదాసుడైన దయాసాగర్ తనకు కలిగిన హృదయ భారమును బట్టి, నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి తన కుటుంబము, తన సంఘ బిడ్డలు, సహవాసంలో తన తోడి యోధులు అందరితో సంప్రదించి నీ చిత్తమును గ్రహించి అవుట్ రీచ్ పరిచర్యను ఉత్తేజపరచాలి, ప్రజ్వరిల చేయాలని ఒక గొప్ప భారంతో, సువార్త ప్రకటన భారమును అందరి గుండెల్లో మండించాలి అనే గొప్ప భారంతో జరిపించిన ఈ 3 దినాల అద్భుత ఉజ్జీవ కూటముల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చివరి సెషన్లో అల్పుడనైన నేను కూడా నీ ప్రజలతో చేరి ఆనందించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రభువా ఘనపరచడానికి, నీ మహిమతో నింపబడటానికి, మీ చిత్తము గ్రహించటానికి, నీ మధుర వాక్యమును ధ్యానించడానికి, ఒక నూతన తీర్మానాన్ని మేము చేయడానికి మీరిచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, కరుణా సంపన్నుడా, జరిగిన కార్యక్రమాలన్నిటి కొరకు నీకు స్తోత్రం. ప్రతి ఒక్క కార్యక్రమం ఒక సందేశం ఈ సమాజంలో 100 1000 ఫలించినట్లు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుతాను. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు, ప్రత్యేకంగా వారు ప్రదర్శించిన స్కిట్, డాన్స్ కొరియోగ్రఫీ ద్వారా కూడా అద్భుత సందేశం ఇటు రక్షణ పొందిన క్రైస్తవ సమాజంలోనూ, రక్షణను తృణీకరిస్తున్న సమాజంలోనూ ఈ స్కిట్ ద్వారా వెళ్ళిన సందేశం అద్భుతంగా కార్చిచ్చు వలె వ్యాపించి ఫలించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి ప్రభువా. మాతో మాట్లాడండి. భోజన ఏర్పాట్లు చేసిన వారిని దీవించండి. పబ్లిసిటీలో సహాయం చేసిన వారిని, గ్రౌండ్ స్టేజ్ అరేంజ్మెంట్స్ చేసిన వారిని దీవించండి. ఆయా ప్రాంతాల నుండి దూరమనక భారమనక వచ్చిన మీ దీనదాసులు, మీ సేవకులు, సేవకురాండ్రందరినీ దీవించండి. నూతనంగా సేవకులకు అభిషేకించబడినటువంటి కాపరులను, సువార్థికురాళ్లను కూడా మీరు ఆశీర్వదించి
అగ్ని పరీక్షకు నిలిచే మేలిమి బంగారు సేవ వారందరి ద్వారా జరిగించండి. ఆది కాలపు జీవాన్ని అంతకు మించిన స్థాయిలో 1000 అధిక స్థాయిలో మేము చూచుటకు సహాయం చేయండి నా తండ్రి. ఈ దినాల్లో మేము లేచి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక ముఖ్య ప్రకటన. కంకిపాడు కృష్ణా జిల్లా, విజయవాడకు చాలా సమీపము. కంకిపాడులో ఇదే నెల ఫిబ్రవరి నెల 11, 12, 13 మంగళ బుధ గురువారాలలో ఉజ్జీవ సర్వసత్య మహాసభలు నిర్వహించబడబోతున్నాయి. ఈ సభల కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నవారు దైవజనురాలు పెనుయేల్ ప్రార్థనా మందిరం కంకిపాడు ఈ రోజామణి అమ్మగారు మరియు ఓఎంఐ అవుట్ రీచ్ కోఆర్డినేటర్ పాస్టర్ కె ప్రభుకుమార్ గారు సంయుక్తంగా మిమ్మను ఈ కూటాలు ఏర్పాటు చేస్తూ ఆహ్వానిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. ఈ సభల నిర్వహణ కొరకు భారం ఎత్తుకొని ముందుకు నడుస్తున్నవారు, నిర్వహించేవారు పాస్టర్ నాయను బాబు గారు, ఓఎంఐ అవుట్ రీచ్ కోఆర్డినేటర్ కాచవరం, అండ్ పాస్టర్ పి గోకుల్ ఆదిత్య గారు, ఓఎంఐ కోఆర్డినేటర్ కెనడా. ఈ కుమారుడిద్దరు కూడా నిర్వహణ జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఈ సభల్లో వాక్యోపదేశకులు అపోజిల్ డాక్టర్ ఏఎస్ రంజిత్ తోఫీర్ గారు. తారీఖులు గుర్తుపెట్టుకోండి. మంగళ బుధ గురువారాలు ఇదే నెల, రేపు రాబోతున్న 11, 12, 13 తారీఖులు. కంకిపాడు గ్రామం పట్టణంలో బైపాస్ దగ్గర హైవే ప్రక్కన మద్దాలి తిరుమలరావు గారి గ్రౌండ్లో ఈ 3 దినాలు సర్వసత్య మహాసభలు జరగబోతున్నాయి. చక్కని సంగీత పరిచర్య ఉంటుంది. ప్రభుకుమార్, భోజన ఏర్పాట్లు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. అయితే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ వచ్చిన వాళ్ళు విజయవాడకు మళ్ళీ వచ్చి దగ్గరే కదా, అక్కడే అకామిడేషన్ ఏమీ అవసరం లేదు కదా. ఉండాలనుకున్న వాళ్ళకి అకామిడేషన్ ఉంది. విజయవాడ సమీపమే కనుక వచ్చేసిన రావచ్చు. అందరికీ ఆహ్వానం. మే గాడ్ బ్లెస్ దీస్ మీటింగ్స్ ఇన్ ఎ మైటీ వే. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేను అలసిపోయాను కాబట్టి ఎక్కువసేపు నేను వాక్యం చెప్పలేను. కానీ చెప్పకుండా కూడా ఉండలేను. వాక్యం చెప్పాలి, సమయమందును అసమయమందును, అలసిపోయినప్పుడు కూడా చెప్పాలి. గత రాత్రంతా ప్రయాణం చేసి రాగానే కనీసం చన్నీళ్లతో మొహం కూడా కడుక్కోకుండా వేదిక ఎక్కాను. ఉదయమే దిగ్గానే గంటసేపు వాక్యం చెప్పి అప్పుడు వెళ్ళాను. మళ్ళీ సిద్ధపడి వచ్చాను. బాగా అలసటగా ఉంది. అందుచేత నేను చాలా కొద్దిసేపు మాత్రమే మాట్లాడతాను. మీ శ్రద్ధ, మీ ఏకాగ్రత ఇక్కడ మీరు లగ్నము చేయాల్సిందిగా మనవి. ప్రప్రథమముగా గమనించండి. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో మనం గమనించి చూస్తే అపొస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి. ఆయన భారం ఏమిటి అంటే కొందరిని రక్షించాలి. పౌలు భారం ఏమిటంటే కొందరిని రక్షించాలి. దేని నుండి రక్షించాలి అంటే ఒక ప్రమాదం ఉన్నది కనుక రక్షించాలి అనే భారము కలిగింది.
ఆ ప్రమాదము ఏమిటి? ఇప్పుడు ఏ ప్రమాదము లేకపోతే రక్షించడం ఎందుకు? అవసరం ఏముంది? మనుషులను రక్షించాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం ఉన్నది అని అర్థం. ప్రియులారా, మనుషులు ఘోర ప్రమాదంలో ఉన్నారు, అది వాళ్లకు తెలియడం లేదు. నేను ఇక్కడికి రాకముందు CMDF క్రిస్టియన్ ముస్లిం ఫ్రంట్ నాయకులు అజయ్ బాబు గారి ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడతాడు. నాకంటే వయసులో చిన్నవాడు కదా, కొంచెం ఉద్రేకంగా ఆవేశంగా మాట్లాడతాడు. కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నాడు. కింద ఎవరో కామెంట్ పెట్టారు, మీకంత రోషం ఉంటే, క్రైస్తవులకు మీకంత పౌరుషం ఉంటే, మా ఇల్లు తిరిగి గల్లీలు సందులన్నీ తిరిగి మా మతంలోకి మారండి అని ఎందుకు బతిమాలుతున్నారు మీరు అంటున్నారు. అంటే అసలు వీళ్ళకు టోటల్ కాన్సెప్టే అర్థం కాలేదు. మనం మతం మారమని బతిమాలుకుంటున్నాము, ఏదో మాకు లాభాపేక్ష ఉన్నది, దాని ద్వారా ఏదో లాభం వస్తుందనే కాన్సెప్ట్లో ఉన్నాడు వాడు. మొన్న ఇంకొక వీడియోకు కింద కామెంట్ చూశాను నేను. అందులో ఒకడు కామెంట్ పెట్టాడు, 5 లక్షలు ఇస్తే మతం మారుతున్నారు, మీకు సిగ్గు శరం లేదురా అంటున్నాడు. అంటే మనము ఎన్ని విధాలుగా చెప్పినా, నిరూపణలు చూపించినా, పనికి మాలిన వాళ్ళ చెత్త బుట్ట లాంటి వాళ్ళ బుర్రకాయలో స్థిరపడిపోయిన అభిప్రాయం ఏంటంటే, ఒకడు యేసు ప్రభువుని నమ్మాడంటే డెఫినెట్గా డబ్బులు తీసుకొని మారాడు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అది కాదని ఎన్ని నిరూపణలు చూపినా నమ్మరు వాళ్ళు. వాడు అదే నమ్ముతాడు, నమ్మాలనుకున్నదే నమ్ముతాడు, వాస్తవాలు నమ్మడు. ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే, కొత్తగా అంగీకరిస్తే ఎందుకూరికే నమ్ముకుంటాడు? మనకు 3 కోటి దేవతలు ఉన్నాయి కదా, ఏ లాభం లేకుండా ఎందుకు ఆ కొత్త మతంలోకి వెళ్తాడు? వచ్చే ఉంటాయి డబ్బులు తీసుకొని మారారు మీరు అంటున్నారు. ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే మీకు సిగ్గు రోషం శరం లేదు, మేము వద్దంటుంటే అడుక్కునే బిచ్చగాళ్ళలాగా మా ఇల్లు తిరిగి మతం మారండి అని ఎందుకు మారుస్తున్నారు? రోషం లేదా మీకు అంటున్నాడు. అసలు హోల్ కాన్సెప్ట్ అసలు వాడికి అర్థమే కాలే. అసలు మనం సువార్త ప్రకటించడానికి కారణమేమిటి అంటే, బైబిల్ ఒక పరమ సత్యాన్ని ప్రవచించింది, తెలియపరచింది. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో ఘనులను సామాన్యులను ఘోష చెయ్యువారును హర్షించువారును పడిపోవుదురు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుస్తుంది. సమాజములోని అన్ని వర్గాల ప్రజలు పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు. పాతాళము అంటే అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నవి, అది శిక్షాస్థలము, అది ఇంటర్మీడియట్ లాంటిది. గ్రాడ్యుయేషన్లో నువ్వు ఆర్ట్స్ తీసుకుంటావో, సైన్స్ గ్రాడ్యుయేటో, కామర్స్ గ్రాడ్యుయేటో, లా గ్రాడ్యుయేట్ ఏమవుతావో దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకోవాలి. ఇంజనీరు కావాలంటే
మ్యాథ్స్ సైన్స్ గ్రూప్ తీసుకోవాలి. డాక్టరు కావాలనుకుంటే మొత్తం సైన్స్ గ్రూపే తీసుకోవాలి. అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్, ఆడిటర్ కావాలనుకుంటే కామర్స్ గ్రూప్ తీసుకోవాలి. మన ఫైనల్ గ్రాడ్యుయేషన్ మనకు ఏది కావాలో దానికి తగినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ మనం తీసుకోవాలి. అలాగే నరకాగ్ని గుండములో అగ్నిగంధకముల సరస్సులో పడి యుగ యుగములు బయటికి రాలేకుండా యాతన పెట్టబడే భయంకరమైన గ్రాడ్యుయేషన్ ఒకటి ఉంది. దానికి ఇంటర్మీడియట్ ఏమిటంటే పాతాళము. ప్రభువైన యేసు రెండవసారి వచ్చిన తరువాత పాతాళములోని మృతుల లోకములోని ఆత్మలను కూడా ఈ మృతుల లోకం న్యాయపీఠం ముందుకు, క్రీస్తు ధవళ సింహాసనం ముందుకు తెచ్చి అప్పగించేస్తుంది. ఆ తర్వాత ఈ కంపార్ట్మెంట్ అమాంతం దేవుడు అగ్నిగంధకాల సరస్సులో విసిరేస్తాడు. అగ్నిగంధకాల సరస్సు వేరు, పాతాళం వేరు. అగ్నిగంధకాల సరస్సు ఓపెన్ అయ్యేదాకా నిత్య తీర్పు ప్రజల మీద దేవుడు ప్రకటించేదాకా ఇంటర్మీడియట్ లాగా ఇందులో ఉంటారు, పాతాళములో. ఇప్పుడు ఎవడైనా రక్షణ పొందకుండా చచ్చిపోతే, దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోతే 100% షూర్గా, గ్యారెంటీడ్గా వాడు పాతాళములో పడిపోతున్నాడు. పాతాళమైన అగ్నే, అగ్నిగంధకాల సరస్సు నరకమైన అది అగ్నే. కానీ పాతాళములో అసంపూర్ణ మానవుడుగా ఉంటాడు. అగ్నిగంధకముల సరస్సులో సంపూర్ణ మానవుడుగా ఉంటాడు. పాతాళంలో త్రిత్వముగా ఉండడు. దేవుడు మనిషిని త్రిత్వముగా చేశాడు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనబడే త్రిత్వముగా ఉన్నాడు గనక అదే పోలికలో శరీరము, ఆత్మ, ప్రాణము అనే త్రిత్వంగా మనుషులను చేశాడు. కానీ చచ్చిపోయినప్పుడు ఈ త్రిత్వంలో 3లో 1 మట్టి పాలై నశించిపోతుంది. ప్రాణము, ఆత్మ మాత్రమే మిగులుతాయి. అప్పుడు మనిషి త్రిత్వము కాదు, ద్వంద్వము, ట్రినిటీ కాదు, డ్యూయాలిటీ. యుగ యుగములు నిత్యత్వం అంతా దేవుడు మనిషిని అలాగా అసంపూర్ణంగా ఉంచడు. అది దేవునికి ఓటమి. వాడు పరలోకంలో ఉన్న, నరకాగ్ని గుండంలో ఉన్న అసంపూర్ణంగా ఉండకూడదు, ద్వంద్వముగా ఉండకూడదు. త్రిత్వముగా సృజింపబడినాడు. మరణ సమయములో ఒక భాగాన్ని పోగొట్టుకున్నాడు. మన్నైనది వెనుకటి వలనే మట్టికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అక్కడ 2 పార్ట్సే ఉన్నాయి, ఆత్మ ప్రాణమే ఉన్నాయి. భక్తులకైనా భక్తిహీనులకైనా శరీరం పోతుంది, చనిపోయినప్పుడు 2 మిగులుతాయి. వాళ్ళు దేవునితో ఉన్న 2 భాగములుగా ఉన్న వాళ్ళే ఉంటారు. అగ్నిగుండంలో పడేసిన 2 భాగాలుగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎప్పటికైనా ఎవరైనా అడిగారు అనుకోండి, వీళ్ళు ఎవరు ప్రభువా, పరలోకంలో వింత జీవులు ఉన్నారు, వీళ్ళెవరు అంటే వాళ్ళు మనుషులు బాబు. మనుషులంటే ఎవరు? బ్రహ్మాండానికి కేంద్రములో యజ్ఞవేదికగా మీరు సృష్టించిన ఆ భూగ్రహం మీద చేసినటువంటి ఆదాము హవ్వల పిల్లలేనా? అవును, వాళ్ళ పిల్లలే వీళ్ళు. మరి ఆదాము హవ్వలను దేవుని పోలికగా చేసావు కదా, ఆ పోలిక ఇప్పుడు లేదేమి? తండ్రి నీవు త్రిత్వానివి కదా, వీళ్ళు ద్వంద్వంగా ఉన్నారు. అంటే నా శత్రువైన అపవాది ఈ డ్యామేజ్ చేశాడు, నేను దాన్ని దిద్దుకోలేకపోయాను అని చెప్పుకోవాలి దేవుడు. ఏం తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీవు త్రిత్వముగా మనిషిని సృష్టిస్తే శరీరానికి మరణాన్ని తెచ్చి సాతాను మనిషిలోని దైవ పోలికను డ్యామేజ్ చేసేశాడా?
నువ్వు దాన్ని మళ్ళీ దిద్దుకోలేకపోయావా, సరి చేసుకోలేకపోయావా? ఇది నీకు ఓటమి కాదా? ఎంత అవమానం సర్వశక్తి గల దేవునికి. అందుకే దేవుడు నిర్ణయించాడు, యుగయుగాలు దేవునితో మహిమానంద ప్రపంచంలో ఉండే వాళ్ళకైనా సరే, యుగయుగాలు దేవునికి దూరంగా నరకాగ్నిగుండంలో ఉండే వాళ్ళకైనా సరే, వాళ్ళకైనా వీళ్ళకైనా శరీరాలు మళ్ళీ వాళ్లకు మహిమ శరీరాలుగా, అక్షయ దేహాలుగా మార్చి ఇవ్వడం తథ్యము, తప్పనిసరి. భక్తులు దేవునితో ఉండటం కొరకైనా వాళ్ళకి శరీరం ఇవ్వాలి. భక్తిహీనులు అగ్నిగుండంలో కాలడం కొరకైనా వాళ్ళకు శరీరం ఇవ్వాలి. నరకంలో అగ్ని ఉంటుంది, అయితే ఆత్మను అగ్ని కాల్చదు అంటాడు భగవద్గీతలో. ఆత్మ అనేది అగ్నికి కాలదు, నీట నానదు అంటాడు. అంటే ఈ భూలోకపు అగ్ని మానవాత్మను కాల్చదు నిజమే, కానీ ఆత్మను కూడా కాల్చగలిగిన అగ్ని ఇంకో లోకంలో ఉంది. అదే పాతాళము, తర్వాత అగ్నిగంధకముల సరస్సు. ఈ లోకపు అగ్ని మానవాత్మను కాల్చదు, కానీ ఆత్మను కూడా కాల్చగల అగ్ని ఒక చోట ఉన్నది, దాని పేరే నరకం. ప్రియులారా, అందుకే దేవుడు పునరుద్ధానము అనే ఒక ప్రత్యేక సంఘటనను దేవుడు నియమించాడు. మృతుల పునరుద్ధానం. ఎవరి పునరుద్ధానం? మృతుల పునరుద్ధానం. అంటే భక్తి కలిగిన మృతుల పునరుద్ధానమా, భక్తిహీనుల పునరుద్ధానమా చెప్పండి? ఇద్దరికీ పునరుద్ధానం. రక్షణ పొందిన వాళ్లకు పునరుద్ధానం ఉంటుంది, రక్షణ పొందకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా పునరుద్ధానం ఉంటుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఎలీషా, వీళ్ళందరికీ పునరుద్ధానం ఉంటుంది. అలాగే నరక పాత్రులైన వాళ్లకు కూడా పునరుద్ధానం ఉంటుంది. భక్తుల పునరుద్ధానం తర్వాత వాళ్ళు నిత్యానంద మహిమ ప్రపంచంలో ఉంటారు. ఇక వారికి ఎప్పటికీ మరణం ఉండదు, ఏడుపు ఉండదు, వడగాడుపు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వ్యాధి ఉండదు. ఆనందమయ ప్రపంచంలో ఉంటారు, త్రిత్వముగా ఉంటారు. ఎందుకంటే రెండవ రాకడలో యేసయ్య వాళ్లకు కొత్త శరీరం ఇస్తారు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అది భక్తుల కథ. వీళ్ళు ఎవరండి అంటే ఆదాము పిల్లలు. ఓహో, కరెక్ట్గానే ఉన్నారు. ఆదాము ఉన్నట్టుగానే పాపం చెయ్యకముందు ఒరిజినల్గా సృష్టింపబడ్డప్పుడు ఆదాము ఎలా త్రిత్వంగా ఉన్నాడో వీళ్ళు కూడా త్రిత్వంగానే ఉన్నారు. దేవా నీకు జయం, నీకు జయం అని దేవదూతలు ఆనందిస్తారు. అలాగే నరకానికి వెళ్ళే వాళ్ళ కొరకు కూడా ఒక పునరుద్ధానం ఉంది. రక్షణ పొందకపోయినా పునరుద్ధానం ఉంటుంది. అగ్నిగుండములో, నిత్యాగ్నిగుండంలోనికి వాళ్ళు త్రిత్వాలుగా వెళ్ళాలి, కానీ ద్వంద్వాలుగా వెళ్ళకూడదు. అందుకే రెండవ పునరుద్ధానం ఉన్నది. 1000 ఏండ్ల పరిపాలన తరువాత జరుగుతుంది. మరి అప్పటిదాకా వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ గాల్లో తిరుగుతుంటారా గబ్బిలల్లాగా? కాదు కాదు కాదు. ఎవరైతే రక్షణ పొందలేదు అన్న కారణాన్ని బట్టి, సువార్తను తృణీకరించారన్న కారణాన్ని బట్టి, ఎవరైతే దేవునితో సమాధానం పొందలేదు అనే కారణాన్ని బట్టి నిత్యాగ్ని దండనకు గురవుతారో
వాళ్ళు ఇంటర్మీడియట్ లాగా ఒక చిన్న నరకంలో ఉంటారు. చిన్న నరకం, టెంపరీ నరకం, అదే పాతాళము. అక్కడే ధనవంతుడు ఉండినాడు. ధనవంతుడు ఒకడు ఉండెను. వాడు అనుదినము ఊదారంగు వస్త్రములు ధరించి బహుగా సుఖపడుచుండు. వాడు ఇష్టానుసారంగా బ్రతికాడు. వాడు చచ్చిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అది పాతాళం. అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నాయి. తండ్రి అయిన అబ్రహమా, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానన్నాడు. కుమారుడా, అది నువ్వు చేసుకున్న చాయిస్. నువ్వు కోరుకొని వెళ్ళావు అక్కడికి. నేనేం చేయను? అక్కడే ఉండాలి. ఎప్పటిదాకా? రెండవ పునరుద్ధానం దాకా, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయేదాకా. అప్పుడు వాడికి అక్షయమైన శరీరం వస్తుంది. ఆ అక్షయ శరీరము, ఆ అక్షయ శరీరము తరువాత పొందిన తరువాత వాడు యుగ యుగములు ఆరకుండా మండుచుండే అగ్నిగంధకాల గుండంలో ఉంటాడు. ఏమైంది బ్రదర్? వాట్ హ్యాపెన్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఇప్పుడు చనిపోతున్న వాళ్ళలో అత్యధిక శాతం ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? యెషయా 5:14 ప్రకారం పాతాళము. ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరిచిందంట. అందులో ఘనులు, సామాన్యులు. ఘోష చేయవారు, హర్షించువారంటే ఆనందించువారు. దానికి ఆపోజిట్ ఘోష చేయవారు అంటే బాధతో కేకలు పెట్టేవాళ్ళు కానీ, మహానందంగా జీవిస్తున్న వాళ్ళు కానీ, సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎంచబడిన వారు కానీ, ఊరు పేరు లేని అనామకులు కానీ, ఎవరైనా సరే అందులో పడిపోతున్నారు. ఇది వాళ్లకు తెలీదు. వాళ్లను నరకము నుండి రక్షించడానికి మనం సువార్త ప్రకటిస్తున్నాం. కానీ వాడికి ఈ ప్రమాదం ఉన్నదని వాడికే తెలియదు. నాకేం అవసరం, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాడు. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం వాడు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తాడని వాళ్లకు తెలీదు కనుక సిగ్గులేదా మీకు? వద్దంటుంటే వచ్చి చెప్తారేంటి అని అంటాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పాడు. అవునండి, ప్రకటిస్తాము, మీకంత కష్టం ఏంటి? నమ్మకండి, వదిలేసేయండి. మీ జుట్టు పట్టుకొని, మీ పీక పట్టుకొని, మీ పీక కత్తి పెట్టి నమ్ముతావా చస్తావా పీక కోయనా అని మేము ఏదన్నా బలవంతం చేసామా? ఎప్పుడైనా ప్రకటిస్తూ వెళ్ళిపోతాము. మీకు నచ్చితే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. పేచీ ఏముంది మీకు మాకు? లేదు మీరు చెప్పడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? నేను ఊరంతా చెప్పుకొని తిరుగుతా. ఒకవేళ 2-2-3 2-2-3 2-2-3 అని చెప్పుకొని తిరుగుతా. నన్ను కొడతారా? పిచ్చోడు అనుకుంటారు. 2-2-3 ఎట్లాగా అవుతుందరా పిచ్చోడు? 4 అవుతుంది. కానీ వీడు చెప్పుకుంటే మాత్రమే ఎవడు వింటాడు, ఎవడు నమ్ముతాడు? ఈ తప్పులు తడక రెండో ఎక్కం వీడి దగ్గర నేర్చుకొని ఎవడు పరీక్ష రాసి ఎవడు ఫెయిల్ అవుతాడు? నేను చెప్పుకొని తిరుగుతా ఊర్లో. మిరపకాయలు తీయగా ఉండును అని చెప్పుకొని తిరుగుతా. కొడతారా? పిచ్చోడని నవ్వుతారు కదా. మిరపకాయ తీయగలా ఉంటుంది, కారం ఉంటుంది. కానీ కాకి తెల్లగా ఉండును అని చెబితే నవ్వుతారు. అవి ప్రకృతి విరుద్ధమైన విషయాలు చెబితే వాస్తవం ఏంటో నీకు తెలిసినప్పుడు నీకు కంగారు ఎందుకు? వాస్తవం ఏంటో నీకు తెలిసినప్పుడు, నీ దృష్టికి వాస్తవం కానిదని నేను చెప్పినప్పుడు ఏదో గాల్లో పిచ్చోడ్లాగా కేకలు పెడుతూ వెళ్ళిపోతున్నాడు.
నీకు అంత ఉద్రేకం ఎందుకు, ఆవేశం ఎందుకు, బీపీ పెరగడం ఎందుకు, మమ్మల్ని బూతులు తిట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు, చంపడం ఎందుకు? ఎందుకంటే ఈ క్రీస్తు సువార్త అనేది 2 2 3 అన్న వ్యవహారం కాదు. సువార్త వింటున్న కొలది అంతకుముందు వాడే తప్పుడు ఎక్కని చెప్పుకున్నాడనే సంగతి వాడికి అర్థమవుతోంది, స్పష్టమవుతోంది. బాబోయ్, ఇంతకాలం మేము నమ్మింది నిజం కాదన్నమాట, మేము ప్రమాదంలో ఉన్నామన్నమాట అని వాడు డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇంతకుముందు మేము నమ్మిందే కాకి తెల్లగా ఉందన్న వ్యవహారం. వీళ్ళు నమ్మే సువార్త, వీళ్ళు చెప్పే సువార్తలో శాస్త్రీయత ఉంది, హేతుబద్ధంగా చెబుతున్నారు, రుజువులున్నాయి, నిరూపణలున్నాయి. నమ్మాల్సి వస్తుంది. నమ్మను పో అని చెప్పి వెళ్ళగొట్టిన చెవుల్లో పడిన సువార్త నాకు నిద్ర పట్టనివ్వట్లేదు. ఎప్పుడు కాకపోతే రేపైనా నమ్మాల్సి వస్తుంది. సువార్త వ్యాపిస్తూ ఉంది, అసలు ప్రకటన అనేదే లేకుండా చేద్దాం అని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడి ఆలోచన చేస్తున్నారు. అన్యజనములు వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి పాశములను మన యుద్ధ నుండి పారవేతము రండి, వారి కట్లను తెంపుదము రండి. ఏ కట్లవి? యెహోవా దేవుని కట్లు, అభిషిక్తుడైన యేసునాథుని బంధకాలు. ఏంటి వాళ్ళ పాశాలు? ఏంటి? ఏమైనా తాళ్ళు తీసుకొచ్చి కడుతున్నాడు యేసయ్య? ఏ బంధకాల గూర్చి మాట్లాడుతున్నారు? ఏ బంధకాలను గూర్చి ఇరిటేట్ అయిపోతున్నారు? ఈ భూరాజులు, ఈ ఏలికలు, అన్యజనులు ఎందుకు చిరాకు పడుతున్నారంటే గాలిలో వెళుతున్న సువార్తే వాడి మనస్సాక్షి మీద ఒక బంధకంగా ఏర్పడిపోతుంది. విన్నాడు అంటే అటో ఇటో నిర్ణయం తీసుకోవాలి, అది చాలా సీరియస్ అఫేర్గా మారిపోతుంది. దేవుడు సిలువలో చూపించిన ప్రేమ ఒక పాశం. ఆ బంధకం చాలా బలమైన బంధకం. ఆ ప్రేమ బంధకం తెంచుకోవాలంటే మన మనస్సును కఠినం చేసుకోవాలి. చాలా కర్కశంగా మనం అంతరంగంలో హృదయాన్ని ఒక బండలాగా మార్చేసుకోవాలి. ఆ ప్రేమను గూర్చిన సువార్త ఆధారాలతో, రుజువులతో చెప్పినప్పుడు ఈ రుజువులను కాదనాలంటే కూడా నా మనస్సాక్షిని నేను చంపుకోవాలి. ఈ బంధకాలు, ప్రేమ బంధము, న్యాయమైన తర్కము అనే బంధము ప్రజలను రక్షణలోనికి తీసుకొస్తున్నాయి. అందుచేత ఈ బంధములను త్రెంచుదము రండి. ఇప్పుడు 2 కనబడుతున్నాయి ఇక్కడ. ఏ విధము చేతనైనను సువార్తను అడ్డగించాలి అనేది ఈ లోక ప్రజల నిర్ణయం. ఏ విధము చేతైనా సువార్తను ఆటంకపరచాలి. అటువైపు క్రైస్తవుల తీర్మానం, ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించాలి. ఇటైనా అటైనా ఒకే మాట కామన్గా ఏంటంటే ఏ విధము చేతనైనా. చట్టాలు చేసి కానీ, తమకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి కానీ, చిత్రహింసలు పెట్టి కానీ, బెదిరించి కానీ, దౌర్జన్యంగా కానీ ఎలాగైనా సువార్త ఆపాలి. అది వాళ్ళ యొక్క పంతం. మన పంతం ఏమిటి? ఎన్ని ఆటంకాలు వారు సృష్టించినా, బెదిరించినా, మనకు నెత్తురొచ్చేటట్టు మనల్ని కొట్టిన, గాయపరిచిన, ఆర్థిక ఇబ్బందులు కలిగించిన, అధికార దుర్వినియోగం చేసిన, దొంగ కేసులు పెట్టిన,
మనలో అనేక మందిని తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పారవేసిన, అనేక మందిని చంపిన, మన కళ్ళ ముందే అనేక మందిని చంపిన, మనల్ని కూడా చంపుతామని బెదిరించిన ఏ పరిస్థితుల్లోనైనా నేనైతే కొంతమందిని రక్షణలోకి నడిపించాలి. అన్ని పరిస్థితులలో కొన్ని ఆత్మలు పట్టుకోవాలి అనేది క్రైస్తవుని భారం. ఎందుకు ఈ భారము? వాడు యేసును నమ్మకుండా చచ్చిపోతే ఇక్కడ కన్ను మూసి అవతలికి వెళ్ళాక ఏ అగ్నిలో ఉంటాడో మనకు తెలుసు. ముందేమో ఇంటర్మీడియట్ అగ్ని, తర్వాత గ్రాడ్యుయేషన్ అగ్ని, ముందు టెంపరీ అగ్ని పాతాళం, తర్వాత పర్మనెంట్ అగ్ని, అగ్ని గంధకముల సరస్సు. అంతే. ఇంకా మళ్ళీ దాంట్లోంచి వాడికి విడుదల ఉండదు. ఇది మనకు తెలుసు. వద్దుపోమని చీకొడుతున్నా ఏంట్రా మీకు అసలు సిగ్గు లేదు, రోషం లేదు, ఎందుకు మా వెంట పెడతారు, మారండి 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 అంటే సిగ్గు రోషం ఏంటి బాబు? నీవు నాశనం కావద్దని చెబుతున్నావు, నీ మంచి కోరి చెబుతున్నావు. కొంతకాలం కిందట కోవిడ్ వచ్చింది, కోవిడ్ కదా, కరోనా వైరస్ వచ్చింది. ఎక్కడ చూసినా గవర్నమెంటు మాస్కులు ధరించవలెను, శానిటైజ్ చేసుకోవాలి, చేతులను మాటి మాటికి, ఒకరి ముఖంలో ఒకరు పెట్టి దగ్గడం తోమటం చేయకండి, చేతులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకండి. ఎవడైనా దగ్గాడు అనుకోండి, ఇక్కడ దగ్గితే అక్కడ వైరస్ ఉంటుంది అనుకోకుండా అక్కడ నేను చేయి పెట్టి తర్వాత ముఖం అలా దుడుచుకున్నాను అనుకోండి, నిక్షేపంగా ఆ వైరస్ నా లోపలికి వెళ్ళిపోతుంది. ముందొట్టి జలుబు చేసింది, దగ్గు ఏదో అనుకుంటాము, తర్వాత మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ బయటపడతాయి, హార్ట్ బ్రీదింగ్ అయిపోతుంది, ఒక 4 రోజుల్లో మరణాపాయం వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా సరే మాస్కులు ధరించవలను, మాస్కులు ధరించవలను, మాస్కులు ధరించవలను. ఎందుకు చెప్పారు గవర్నమెంట్? మన గవర్నమెంట్ వాళ్ళని పట్టుకొని, ఏంట్రా మీకు సిగ్గుసరం లేదురా, అస్తమానం మాస్కులు పెట్టుకో మాస్కులు పెట్టుకోను, మాస్కుల వ్యాపారం చేస్తున్నారు ఏంట్రా మీరు? సిగ్గులేనోడా, నా మొహం నా ముక్కు నా మూతి, మాస్క్ సంగతి నీకెందుకురా అని అనొచ్చా? వాడు సిగ్గులేక కాదురా, నువ్వు బ్రతకాలని పెట్టి చెబుతున్నాడు. సిగ్గు లేక, రోషం లేక, పౌరుషం లేక కాదు, నువ్వు నాశనం కావద్దని మాస్క్ పెట్టుకోమన్నారు, అలాగే నువ్వు నాశనం కావద్దని మేము సువార్త నమ్మమని చెబుతున్నాం. అది విషయం. $5 లక్షలు ఎవడిస్తాడు? ఎవడిచ్చాడు? ఎవడికి ఇచ్చాడు? మాకే ₹1,00,00,000 అప్పులు ఉన్నాయి, ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? ఎవడికి ఇచ్చాం? ఏంటా పనికి మాలిన చెత్తవాగుడు? ఎవరికి ఇచ్చాం 5 లక్షలు? 5 లక్షలు ఇచ్చి బాప్తిస్మాలు ఇచ్చిన వాడు ఎక్కడ, పొందినవాడు ఎక్కడ? చెప్పండి, నిరూపించండి అంటే మళ్ళీ జవాబు ఉండదు. మనుషులైతేగా, మనిషి ఆకారంలో ఉన్న కుక్కలున్నాయి. ఏం కుక్కలు వాళ్ళు? అసలు కుక్క అరవడానికి ఏమి గ్రామర్ ఉంటుందండి, లాజిక్ ఏముంటుందండి కుక్క అరవడానికి? ఇదంతే. 5 లక్షలు ఇచ్చి మారుస్తున్నామట. వీడిని మార్చినందుకట అమెరికా వాడు మాకు డబ్బులు ఇస్తాడు. ఎవరి చెత్త విధవా? అమెరికా నుండి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రావాలంటే అలా రావడానికి వీలు లేదు. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. దాని కింద మనం అప్లై చేసుకుంటే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ అనే ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ మనకి ఇస్తారు. అది ఆర్బీఐ పర్వ్యూలో ఉంటుంది. ఎవడైనా అక్కడి నుంచి డబ్బులు ఏ విదేశం నుంచి పంపినా ముందు ఆ అకౌంట్లోకి వస్తాయి. అక్కడి నుంచి మనం డ్రా చేసుకోవాలి.
భారత ప్రభుత్వానికి తెలియకుండా $1 కూడా ఎవడు డొనేట్ చేయడానికి అవకాశం లేదు. మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినాక వీళ్ళందరూ ఈ డబ్బులు తెచ్చుకొని డబ్బులు చల్లి మత వ్యాప్తి చేస్తున్నారని వాళ్ళకి అదే కదా, ఆ చెత్త నేర్పారు, ఆ చెత్త నమ్ముతున్నారు వాళ్ళు. నేనున్నాను మత వ్యాప్తి ఆపేస్తానని చెప్పి ఆయన 4,000 దాదాపు, నాకు తెలియదు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 4,000 సంస్థలకు FCNR నంబర్ క్యాన్సిల్ చేసేసాడు. ఇక రావు వాళ్ళకు, అమెరికా డబ్బులు రావు, ఏ దేశం డబ్బులు రావు. మదర్ తెరెసా సంస్థకు కూడా డబ్బులు రాకుండా చేసేసారు. చేసి చంకలు గుద్దుకున్నారు. ఎంత బాగా చేసేసాం మనం. ఇక చూద్దాం క్రైస్తవులు ఎట్లా మత వ్యాప్తి చేస్తారో. అమెరికా డబ్బులు రావు కదా, ఇప్పుడు చూద్దాం అని గంతులు వేశారు. ఇంకా ఎక్కువ వ్యాపించడం మొదలుపెట్టింది. మెంటల్ వచ్చేసింది వీళ్ళకి. అదేంట్రా, డబ్బులు రాకుండా చేశాం కదా, ఎలాగ 2 లక్షల మంది నమ్మేస్తున్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో అమెరికా డబ్బులకి ఇక్కడ ఆత్మల సంపాదనకి ఏం సంబంధం లేదన్నమాట అని అప్పుడు అర్థమైంది. ప్రియులారా, ఆత్మలు ఎందుకు రక్షణ పొందుతారంటే డబ్బు కోసం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాజిక్తోనో దేనితోనో ప్రజలను ఒప్పిస్తున్నారు గనక బలవంతంగా మతం మారుస్తున్నారని ఒక ముసుగేసి, మతం మార్చుకుంటే మార్చిన వాడికి మారిన వాడికి 7 సంవత్సరాల జైలు శిక్ష అని ఒకడు, 20 సంవత్సరాల జైలు శిక్ష అని ఒకడు. రాష్ట్రాల స్థాయిలో అన్ని చట్టాలు చేస్తున్నారు. మతం మార్చడానికి ప్రయత్నించొద్దు. ఏమి దుర్మార్గం ఇది, నువ్వు నరకానికి వెళ్తున్నావు, ఇది మోక్ష మార్గం అని చెప్పి నాకు తెలిసింది చెప్పటము నేరమేనా? ఆ లెక్కన మరి అమెరికాకు, ఆస్ట్రేలియాకు, ఫ్రాన్స్కు, జర్మనీకి, యూకేకి వెళ్ళి మీరెందుకు ఈ భగవద్గీతలు పంచుకుంటారు? అక్కడెందుకు స్వామినారాయణ గురుకులాలు, టెంపుల్స్? అక్కడెందుకు హరే కృష్ణ హరే రామ మూవ్మెంట్స్? అక్కడెందుకు మరి? అంటే మీరు చేస్తేనేమో సంసారము, ఇంకొకటి చేస్తే వ్యభిచారం. డబ్బులు ఇస్తేనే మారుతున్నారు అందరు, డబ్బులు లేకపోతే ఎందుకు మారుతారు? అంటే మీ బోధ విని అమెరికా వాళ్ళు ఎందుకు మారారు? మీరు డబ్బులు ఇచ్చినట్టేనా? అంటే మా మతంలోని శ్రేష్టతను చూసి వాళ్ళు మారుతారు. మరి నీ బొందేం కాదు. అలాగే మా మతంలోని శ్రేష్టతను చూసి మారుతున్నారని నువ్వు ఎందుకు అనుకోవు? ఎందుకంటే మాకు బుద్ధి లేదు కదా, అన్నంగా అశుద్ధం తింటాం కదా, అందుకే న్యాయంగా మాట్లాడలేం. మరి అన్నమాట వాడి సాక్ష్యం అది. అన్నం తిన్నోడైతే న్యాయంగా మాట్లాడతాడు. మనము అక్కడ ప్రచారం చేసి కొంతమందిని మన మతంలోకి తెచ్చుకున్నప్పుడు ఆ మతము ఇక్కడ ప్రచారం చేయడము దోషం ఎందుకు అవుతుంది? ప్రచారం ఎవడైనా చేయొచ్చు, నమ్మడం నమ్మకపోవడం వ్యక్తిగత విషయం అని ఎందుకు అనుకోరు? ఎందుకు ఆ సంస్కారం లేదు? ఎందుకు లేదంటే ఈ లోకాధికారి అయిన సాతానుకు మనుషులు రక్షణ పొందడం ఇష్టం లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే సువార్త ప్రకటిస్తానని తీర్మానించుకున్న వాళ్ళు డైరెక్ట్గా ముఖాముఖి లూసిఫరుతో యుద్ధానికి తలపడుతున్నారు. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డైరెక్ట్ బ్యాటిల్ వార్ విత్ లూసిఫర్. మొట్టమొదట పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన ఆ అపవాదితో, దుష్టునితో యుద్ధం ప్రకటించావన్నమాట. నేను సువార్త ప్రకటిస్తాను, ఆత్మలను సంపాదిస్తాను, కొంతమందినైనా రక్షణలోకి నడిపిస్తాను అని ఎప్పుడైతే అనుకున్నావో సైతానుకు నీతో గొడవ వచ్చి పడింది. కాబట్టి
వాడు నీకు రకరకాల ఆటంకాలు సృష్టిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏ విధము చేతనైనా అనే మాట మళ్ళీ వచ్చింది. ఎన్నో రకముల ఆటంకములను వాడు సృష్టిస్తాడు. కాబట్టి నేను సువార్తను ప్రకటించే విధానములు కూడా వేరు వేరు విధానాలు. ఎప్పుడు మనము సువార్త కూటం పెట్టి సువార్త చెబితే అందరూ విని బాప్తిసం పొందుతారని అనుకోకూడదు. సువార్తను కూడా మనం ఎన్నో రీతులుగా ప్రకటించాలి. సువార్త సేవను కూడా ఎన్నో రకాలుగా మనం సపోర్ట్ చేయాలి. కనుక వ్యూహము మార్చాలి. ఎలాగైనా ప్రతి ఒక్కడి చెవిలో ఈ మాట వేయాలి. ఏంటంటే యేసు ప్రభువును నమ్మితేనేమో రక్షణ గ్యారంటీగా దొరుకుతుంది. యేసు ప్రభు అనే ఒక్కడిని నీవు తృణీకరిస్తే ఎంత నీతిగా బ్రతికినా నువ్వు నరకానికి వెళ్ళడం ఖాయం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు అనే మాట ప్రతి ఒక్కడి చెవిలో వెయ్యాలి. నమ్మించాలని చెప్పట్లేదు, వాడి చెవిలో ఆ ముక్క వేసేయి అంతే. వాడు భూమికి పునాది వేయబడక ముందు దేవుని చేత నిర్ణయించబడ్డవాడైతే ఆ ముక్క వాడికి అర్థమవుతుంది. మనోనేత్రాలు తెరుచుకుంటాయి, వాడు రక్షణ పొందుతాడు, దేవుడు వాడికి మారు మనసిస్తాడు. ఒకవేళ దేవుని ఏర్పాటులో లేనివాడైతే నీవెంత నేర్పరితనంతో సువార్త చెప్పినా వాడికి వినపడదు, చెవిటి పాము వలె ఉంటాడు. మాంత్రికుడు ఎంత నేర్పరితనంతో మంత్రించినా వినబడని చెవిటి పాము వలె వాడు ఉంటాడు. చెప్పటం వరకే మన బాధ్యత, సువార్త చెప్పడం వరకే మన ఆశ, మన ధ్యేయము. ఎవడో 100కి 1 2 నమ్ముతారు. వాళ్ళు కూడా నమ్మకపోయినా పర్వాలేదు. వాడు నమ్మినా మనకేం డబ్బులు వచ్చి పడవు, వాడు నమ్మకపోయినా మనకేం నష్టం లేదు. మనం ప్రకటించడం. ఎందుకంటే మానవతా ధర్మము. ఒకప్పుడు నేను కూడా పాపరోగిని, పాపమనే రోగం, నరకానికి నన్ను తీసుకెళ్లే భయంకరమైన రోగం నాకు ఉండింది. యేసు అనే పరమ వైద్యుడు నాకు చికిత్స చేశాడు, నా పాప రోగాన్ని వదిలించాడు, నాకు క్షమాపణనిచ్చి, పరిశుద్ధతనిచ్చి, ఆత్మశాంతినిచ్చి, పాపం మీద జయమునిచ్చి, విడుదలనిచ్చి నేను పరలోకానికి వెళుతానని నిశ్చయిత నాకు అనుగ్రహించి నా హృదయ ఆనందంతో నింపాడు. దేవునితో సమాధాన పడ్డాను, దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కన్ను మూసినా ఆయన దగ్గరికి వెళ్తానని నమ్మకం ఏర్పడింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు మీ. అదే నీకు జరగాలి. నీవు దేవునితో సమాధాన పడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. బ్రతుకుంటే దేవుడు నీ దగ్గర ఉండాలి. నువ్వు కన్ను మూస్తే నువ్వు వెళ్ళి దేవుని దగ్గర ఉండాలి. దేవుడు ఇక్కడ నీతోనైనా ఉండాలి, లేదా నీ వెళ్ళిపోయి దేవుని దగ్గరైనా ఉండాలి. అందుకే అందరూ బాగుండాలని సువార్త చెబుతున్నాం. ఏమండి, అందరూ బాగుండాలని సువార్త చెబుతున్నాం. అందరూ బాగు ఎక్కడుండాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ బాగుండాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా బాగుండాలని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఎవరు అగ్నిగుండంలో పడకూడదని ఆశించి, ప్రేమతో, నీ మీద జాలితో సువార్త చెబుతున్నాం. నచ్చలేదా? వదిలేసాయి. ఎలాంటి బలవంతం ఎవరి మీద లేదు. బలవంతం చేసినా ప్రయోజనం ఉండదు. బలవంతంగా ఎవరి అభిప్రాయాలను ఎవడు మార్చలేడు. 1-2 సంవత్సరాల పిల్లవాడికి అన్నం పెడుతుంది వాళ్ళమ్మ. 2 ఏళ్ల పిల్లోడికి అన్నం పెడుతుంది, భోజనం. వాడికి ఏం జీన్స్ వచ్చినాయో, ఇటు మేనమామ జీన్స్, తాతయ్య జీన్స్, ఎవరి జీన్స్ వచ్చినాయో తెలియదు.
మధ్యలో నేను తీసుకెళ్ళి గులాబ్ జామున్ ఇచ్చా. నాకు చాలా ఇష్టం. అది చక్కగా బోసినూరు వాళ్ళమ్మ చక్కగా వేసుకుంది. నేను గులాబ్ జామున్ ఇస్తాను. మొహం అంతా ఆముదం దాగినట్టు పెట్టి బయటకు ఉమ్మేశాడు. ఇదేంట్రా, పుల్లారెడ్డి స్వీటు, చాలా కాస్ట్లీ స్వచ్ఛమైన నేతి స్వీటు, తిను నాయనా అని 4 సార్లు పెట్టినా సరే అని చెప్పేసి ఆడి మొహం ఆముదం దాగిన మొహం పెట్టి తోసేశాడు. అదేంట్రా చెల్లెమ్మ, స్వీట్ వద్దంటాడు ఏంటి వీడు అంటే, మా అత్తగారి జీన్స్ వచ్చినట్టుండదు అన్నయ్య. మా మామగారికి షుగరు కానీ బాగా స్వీట్ తింటాడు. మా అత్తయ్యకి అస్సలు స్వీట్ ఇష్టం లేదు. ఎప్పుడు ఆమె కాకరకాయ వేపుడు, మంచి మంచి కారం కారం కూరలు తింటుంది. స్వీటు కిట్టదు మా అత్తగారికి. ఎందుకు షుగర్ ఏమైనా అంటే సహజంగా ఇష్టం లేదు. ఆమెకు వాళ్ళ తాత జీన్స్ వచ్చినాయట, తరతరాలుగా రక్తంలో ప్రవహించి అభిరుచులు అనేవి వస్తాయి. కొంతమందికి పుట్టుకతోనే స్వీట్ ఇష్టం లేదు. ఆ 2 సంవత్సరాల పిల్లవాడికి నేను గులాబ్ జామున్ తినిపించలేకపోయా. వాడి నోట్లో గులాబ్ జామున్ కొక్కి నోరు మూసి టేప్ వేసి, మింగురా గాడిద, ఎందుకు మింగవు, నీకోసం నేను చాలా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాను, మింగు అని చెప్పి గులాబ్ జామున్ పెట్టేసి నోటికి టేప్ వేస్తే మింగుతాడవాడు, ఏడుస్తాడు, గింజుకుంటాడు, వద్దంటాడు, బాగోలేదంటాడు. ఎక్కువ బలవంతం చేస్తే చచ్చూరుకుంటాడేమో. ఒక 2 ఏళ్ల పిల్లోడికి ఇష్టం లేనిది మనం తినిపించలేము. బలవంతపు కన్వర్షన్స్ ఎట్లా జరుగుతాయండి? వెధవలు ఎరా, మైండ్ ఏమైపోయింది మీకు? బలవంతపు మతం మారిపిళ్ళంట, చెత్త విధవ. నీకు ఇష్టం లేని తిండి నువ్వు తింటావా? ఇష్టం లేని తిండిని 2 ఏళ్ల పిల్లోడితో తినిపించలేవు. ఎవడైనా యేసయ్యను నమ్ముకున్నాడంటే ఎవరి బలవంతము ఉండదు. సిలువలో యేసయ్య చూపిన ప్రేమ, అన్ని మత గ్రంథాలలో ఆయన గూర్చి ఉన్న నిరూపణలు వీడి మనస్సాక్షిని, వీడి హృదయాన్ని బలవంతం చేసి దేవుని ప్రేమ చేత ఆకర్షించబడి వాడు యేసును అంగీకరిస్తున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇంత ఉన్నతమైన ఉదాత్తమైన భావాలు వాళ్ళకు ఉండవు. మనుషులైతేగా అశుద్ధం తింటారు అని అంటున్నానంటే ఒట్టిగానే కాదు, ఆవు పేడ తింటలా అందుకే అన్నీ అట్లాంటి బుద్ధులే. వాడికి న్యాయం ఉండదు, తర్కం ఉండదు. కాబట్టి అన్యాయంగా మాట్లాడతాడు, ఆటంకాలు సృష్టిస్తాడు. బలవంతం మతం మార్పిడి అనేది ఒక ఫేక్ ఇష్యూ, అది ఎక్కడ ఉండదు, జరగదు. కానీ ఆ పేరు మీద మనుషులను జైల్లో వేసి హింసించడానికి, భయపెట్టడానికి, సువార్త ప్రకటించకుండా చేయడానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తెగించాలి అనే ఈ కూటాలు ఇప్పుడు ముగించాలి. అంతేనా? ఏం చెయ్యాలి? ఆటంకములను అధిగమించి ఎలా సువార్తను ముందుకు తీసుకెళ్లాలో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టాలి. ఏ విధము చేతనైనా అనే మాటలో ఒక అర్థం ఉంది. ఏంటంటే సువార్తను ఎన్నో విధాలుగా ప్రకటించవచ్చని అర్థం. ఆ ఒక్క మాట కొరకు ఇదంతా చెప్పాను. సువార్తను ఏ విధము చేతనైనా ప్రకటించాలి, ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు రక్షించాలి. అంటే అర్థం ఏంటి? ఆత్మలను రక్షించే కార్యము ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్నమాట.
దారి దొరుకుతుంది. ఎక్కడైతే ఆటంకాలు ఉంటాయో అక్కడ ఒక ద్వారం కూడా ఉంటుంది. మనం ప్రార్థన చేసి సమయోచిత జ్ఞానముతో పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద సేవ చేస్తే ఆటంకాలు కల్పించిన దేశంలో ఇంకా ఎక్కువ సేవ జరుగుతుంది. దానికి చక్కని తర్కాణం అరుణాచల్ ప్రదేశ్. 35 ఏళ్ల కిందట మతం మార్పిడి వ్యతిరేక బిల్లు అక్కడ తెచ్చారు. అక్కడికి ఏ పాస్టరు బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళటానికి వీలు లేదు. సువార్త కూటాలకు పర్మిషన్ ఇవ్వరు. బాప్తిస్మాలు ఇవ్వకూడదు, పొందకూడదు. ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష. ఇలాంటి చట్టాలు తెచ్చి అణిచివేశారు. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఎ ట్రైబల్ స్టేట్. 35 ఏళ్ళు అణిచివేశారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో 115 మంది మాత్రమే క్రైస్తవులు. 35 ఏళ్ళు కర్కశంగా సువార్తను అణిచివేస్తే ఈరోజు 185 మంది క్రైస్తవులు. దానికి అర్థం ఏంటి? అణిచివేశారు. సువార్తను అణిచివేసినప్పుడు సాధారణ పద్ధతుల్లో సువార్త వ్యాపించడానికి వీలు లేక నూతన పద్ధతుల్లో వ్యాపించింది, అసాధారణ పద్ధతుల్లో వ్యాపించింది. బయట నుంచి ఒక పాస్టర్ పోడు రాడు. కట్టడి చేసేసామని చంకలు గుద్దుకుంటున్నారు. నివురు గప్పిన నిప్పులాగా అక్కడ సువార్త వ్యాపించింది. అరుణాచల్ ప్రదేశ్ నుండి కొంతమంది బయటకు వచ్చారు, బాప్తిస్మాలు పొందారు, సేవ కొరకు తరబీదు పొందారు. మళ్ళా వాళ్ళ రాష్ట్రంలోకి వాళ్ళు వెళ్ళారు. ట్రైబల్స్ వాళ్ళ భాషలో వాళ్ళు సువార్త చెప్పుకొని బాప్తిస్మాలు ఇస్తా పోయారు. 35 సంవత్సరాలు 85% అరుణాచల్ ప్రదేశ్ జనాభా క్రైస్తవ రాజ్యంగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, ఏ విధము చేతనైనా అంటే అర్థం ఏంటి? ఎన్నో పద్ధతులు ఉన్నవి అని అర్థం. మన కమిట్మెంట్ ఒకటి, సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతటితో మన బాధ్యత తీరిపోతుంది. వాడు ఎందుకు నమ్మలేదురా, ఎందుకు నమ్మించలేదు, ఎందుకు కన్వర్ట్ చేయలేదు, ఎందుకు మతం మార్పిడి చేయలేదని యేసు ప్రభు వారు మనలను లెక్క అడగడు, గద్దించడు. అందరిని ఎందుకు మార్చలేదు అని దేవుడు అడగడు. మారే అవకాశం వాడికి ఎందుకు ఇవ్వలేదు, సత్యాన్ని తెలుసుకునే అవకాశం వాడికి ఎందుకు ఇవ్వలేదు, ఒక్కసారైనా సువార్త ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. నేను చెప్పాను తండ్రి, వాళ్ళు వద్దన్నారంటే అయిపోయింది, చాలు, నీ పని అయిపోయింది, నీ బహుమానం నువ్వు తీసుకో. నమ్మని వానికి శిక్ష విధింపబడును, అంతేగాని నమ్మించని వానికి శిక్ష విధింపబడును అనలే. నమ్మించని వానికి శిక్ష విధింపబడును, కన్వర్ట్ చెయ్యని వానికి శిక్ష విధింపబడును అన్నాడా? వాడు నమ్ముతాడో ఏట్లో కొట్టుకుపోతాడు, మనకెందుకండి? నువ్వు రక్షణ పొందాలని ప్రేమతో చెబుతున్నావు, రక్షణ పొందడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నాశనం అయిపో, నాకెందుకు, నాకు నష్టం ఏంటి? మానవతా ధర్మంతో సువార్త చెబుతున్నావు, నమ్మకపోతే దాని ఫలితం ఏంటో నువ్వే అనుభవిస్తావు. కానీ అసలు ఇలా ప్రకటిస్తూ ఉంటే చాలామంది నమ్మేస్తారని ఈ లోకాధికారి అయిన సాతానుకు తెలుసు. వాడు చట్టాలు కల్పించి, రూల్స్ పెట్టి, ప్రజలను రెచ్చగొట్టి, మన మీద అపనిందలు ప్రచారం చేసి ఎన్నో రీతులుగా సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఎన్ని రకాలుగా ఆటంకాలు సృష్టిస్తాడో
అన్ని రకాలుగా మనం సిలువనెత్తి చూపడానికి అవకాశం దేవుడిస్తాడు. మన భారతదేశం అంతట్లో అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర ప్రతి రాష్ట్రంలో పునరావృతం కావాలని మనం దేవుని స్తుతించి ఆరాధించుకుంటూ 2 చేతులు పైకెత్తి ఆరాధిస్తూ కొంత సమయం ప్రభువును ఆహ్వానిస్తూ మనం కొంత సమయం ప్రార్థనలో గడుపుకుందాం. రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ తండ్రి నీకు వందనాలు. ఓ రాజా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. శరందరధర హురరీధరామర శిఖాందర బరి హుదరీ బరీధరంబరాడీ దరు కరాందర బరరి కందర బరియా కరా సురాక వారీరా కలందర బరాసి ఊందర బరియర కరందర బర సందర బర హుదరీ కరూదర బరరియారదర బర సందర బర హుందరీ కడందల బర సిందరీ కురూందర బరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా నీకే వందనములయ్యా. పరిశుద్ధ రాజా నీకు స్తోత్రాలు స్వామి. భారతదేశం మీదకి బలముగా దిగిరమ్ము తండ్రి. మునుపెన్నడు జరగనటువంటి భయంకరమైన కార్యాలు చేయడానికి మా దేశం మీదకి దిగిరమ్ము తండ్రి. ఐగుప్తు దేశమంతటా సంచరించినట్లు మా దేశమంతటా సంచరించుము యేసు నాయన. సిదారబరదు హరిదాబరాది కామరింద్రియా కురింద్రియా బరాసి ఊరీదర బర రియాదర బర సుందరేదర బాబరి హుదీరా కరందల బర సందర బర హుందరీడదందర ఆకరార బరాసి ఊరి సందల బల హుందరే కరాదురు బర సఖాందర బర శిఖరేంద్రీ బురాదర హుందరీ కడందల బర రియార కరందర బా ఉంబర బర 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 యారదర బర శిఖరేంద్రీర బర శిఖరందల రబరసి. ఐగుప్తు దేశమంతరి మీద సంచరించినట్లు భారతదేశమంతరి మీద సంచరించుమనైనా. హల్లెలూయ. ప్రభువానికి వందనాలు. నీవు మాత్రమే మహోన్నతుడమైన దేవుడవు, సర్వోన్నతుడమైన దేవుడవు అని సర్వలోక ప్రజలు గుర్తించినట్లు అద్భుత కార్యములు జరిగించుటకు దిగిరమ్ము నాయన. యేసయ్యా నీకు వందనాలు. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. భూలోక న్యాయాధిపతి వీవయ్యా, న్యాయంబు చేయగ దిగిరమ్మయా. పతి వీవయ్యా, న్యాయంబు చేయగ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. దిగిరమ్మయా, దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మ. యాకోబు దేవుడు కనలేడని భ్రమపడుచు ఇల సర్ప సంతానము. యాకోబు దేవుడు కనలేడని భ్రమపడుచు సంతానము. నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి, రోషాగ్నితో నిండి దిగిరమ్మయా. నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి,
రోషాగ్నితో నిండి దిగిరౌమయా దిగిరౌమయా ప్రభు దిగిరౌమయా ప్రతికారము చేయ దిగిరౌమయా ఆమేన్ దిగిరౌమయా ప్రభు జయ దిగిరమ్మయ దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఎన్నాళ్ళు నీవు సహించేవయా దుర్మార్గ పై ఏ రీతి నీవు సహించేవయా అన్యాయమగు చట్టముల చేసడి పాలకుల దండింప దిగిరం రమ్మయ్యా అన్యాయమగు చట్టముల చేసడి పాలకుల దండింప దిగిరౌమయా దిగిరౌమయా ప్రభు దిగిరౌమయా ప్రతికారము దిగిరౌమయా యేసయ్యా దిగిరౌమయా ప్రభు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం గర్విష్ఠులెందాక హర్షింతురు నిర్దేవులెన్నాళ్ళు చాహితురు గర్విష్ఠులెందాక హర్షింతురు నిర్దేవులెన్నాళ్ళు చాహితురు గర్వాంధులను దునుమ దిగిరౌమయా దీనులను కాపాడ దిగిరౌమయా యేసయ్యా గర్వాంధులను దునుమ దీనులను కాపాడ దిగిరౌమయా దిగిరౌమయా ప్రభు దిగిరౌమయా ప్రతికారము చేయ దిగిరౌమయా దిగిరౌమయా ప్రభు దిగిరౌమయా ప్రతికారము చేయ దిగిరౌమయా నిర్దోషులను కనియందురు సజ్జనులకే మరణము విధిల్తురు నిర్దోషులను విధిల్తురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసుగా ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసుగా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా అధికారము చేయ యేసయ్యా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతి వేవయ్యా న్యాయము చేయక దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతి వేవయ్యా న్యాయము చేయక దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా మతోన్మాద శక్తులు బలపడుతున్న ఈ దుర్దినాలలో మతోన్మాద శక్తులు బలపడుతున్న ఈ దుర్దినాలలో కంచే చేను మేస్తున్నట్లు మనల్ని కాపాడవలసిన యంత్రాంగమే మతోన్మాదుల కొమ్ము కాస్తున్న ఈ అపాయకర దినాలలో దేవుడు దిగి రావాలి. ప్రియులారా, దేవుడు దిగి వచ్చేదాకా పట్టు విడవకుండా విజ్ఞాపన చేద్దాం. దేవుని సింహాసనం కదలి వచ్చినట్లు మనం విజ్ఞాపన చేద్దాం. కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. మన ప్రాణం అడ్డవేసి ప్రార్థన చేద్దాం.
దిగిరా తండ్రి, లేకపోతే నా ప్రాణం తీసేసుకో అని మన ప్రాణాన్ని అడ్డం వేసి మనం ప్రార్థన చేద్దాం. న్యాయము లేని మనుషులతో మేము పోరాడలేం. తెలిసి అబద్ధాలు మాట్లాడే వాళ్ళతో మేము పోరాడలేం. తర్కము లేకుండా అడ్డంగా వితండవాదం చేసే వాళ్ళతో మేము వాదించలేం. మాకు అవసరం లేదు నాయన. పోరాటము నీది, యుద్ధము యెహోవాదే. నువ్వు దిగి రావాలి. నువ్వు వెళ్ళమన్నావు, సువార్త ప్రకటించడానికి వెళ్ళమన్నావు. మేము వచ్చాం తండ్రి. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, డబ్బులు ఇచ్చి మారుస్తున్నామంటున్నారు. అది అబద్ధమని తెలిసి మాట్లాడుతున్నారు. అబద్ధికులందరూ నీకు హేయులు కదా తండ్రి. అబద్ధము నీకు అసహ్యము కదా. నీ ప్రచండ కోపముతో మీరు దిగిరండి. నీ మహిమాతిశయమున నీ కోపాగ్ని రగుల చెయ్యండి. నీ విరోధులను చెత్తవలె దహించండి తండ్రి. భారతదేశంలో జరుగుతున్న ఈ అద్భుతమైన దైవ ప్రత్యక్షతను బట్టి ప్రపంచమే గడగడగడలాడి రక్షణ పొందుటకు సహాయం చేయండి. సకరిందల వర హుందలే దరి కరాందర వరి ఒకరాందల వర రిందర వర రిందర వర హుందరి కరందల వర హుందర వర రియాందర వర శిఖరిందర వర హుందలేడరిందరియా వర సుకాందర వరి ఒకరిందల వర రియాందర వర రియాందర వర రికరందర వర సుందర కరాందర వరి సకల చీకటి శక్తులు పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. భారతీయులు రక్షణ పొందకుండా వారి మనోనేత్రాల గంతలు కట్టిన దురాత్మ శక్తులను యేసు నామములో పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. సువార్తకు విరోధంగా అన్యాయమైన చట్టాలు చేయాలని పాలకులను ప్రేరేపిస్తున్న చీకటి నికృష్ట నీచ దురాత్మ శక్తులను యేసు నామములో గద్దించి బంధించి పాతాళ లోకానికి విరలగొట్టేస్తున్నాం, విసిరి కొడుతున్నాం. మా ప్రభువా, గొప్ప కార్యం చేయండి, గొప్ప కార్యం చేయండి. యెహోవానగు నేను మార్పు లేని వాడనన్నావు. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడనన్నావు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నావు. ఎస్, మేము నమ్మి ఉన్నాము తండ్రి. నీకేది అసాధ్యం కాదు. రండి రండి రండి. రక్షింపలేని శూరుని వలె మీరు దూరము నిలబడి చూడొద్దయ్యా. వచ్చే సిచ్యువేషన్లో మీరు ఇన్వాల్వ్ కండి. మేము నీ బిడ్డలం, ప్రకటిస్తున్నది నీ నామం, నీ సువార్త, మేము నెరవేర్చేది మీ ఆజ్ఞ. అయ్యా, మీరు దూరంగా ఉండొద్దు. వచ్చి మా ముందు నడవండి. మాకు యుద్ధములో జయం 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 తెచ్చండి. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును బయటికి నడిపించడానికి బలమైన హస్తమును చాపినట్లు మా భారతదేశంలో సువార్త భారము కలిగిన నీ ప్రజలకు, సత్య సంబంధులైన సువార్తికులకు జయమునివ్వడానికి అదే బలమైన చేతిని చాపండి తండ్రి. రండి తండ్రి. బైబిల్లో కనబడుతున్న దేవుడుగా మాకిప్పుడు మీరు కనబడండి. పాత నిబంధనలో కనబడుతున్న దేవుడుగా మాకిప్పుడు కనిపించండి. ఇండియాలో ఎర్ర సముద్ర జలాల మధ్య ఇశ్రాయేలు సేనల పక్షంగా ఫరో సైన్యాలతో యుద్ధము చేసిన యెహోవా వలె ఈ దినమున ఇండియాలో మీరు దిగి వచ్చి ప్రత్యక్షముగమ్మని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. రీ కందర వరి దాహురాలి కరాబడాది కరుందరదియార బరాసి. ఐగుప్తీయులు చెప్పుకున్నారు, యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాం రండి అన్నారు. ఆ మాట ఇవాళ మతోన్మాదులు చెప్పుకుంటున్నట్లు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో మేము చూతుముగాక క్రైస్తవుల దేవుడు యుద్ధానికి వచ్చాడని ప్రపంచ మీడియా చెప్పుకున్నాడు గాక. ప్రభువా, బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి
సువార్తను ఆపగలమనుకుంటున్నారు అమాయకులు నాయన. బుద్ధిహీనులు అనుభవంలో కూడా నేర్చుకోవట్లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ఎలా వ్యాపించింది? వాళ్ళు ప్రోత్సహిస్తే వ్యాపించలేదు, వాళ్ళు అడ్డగిస్తేనే వ్యాపించింది. అరుణాచల్ పాఠాన్ని వీళ్ళు నేర్చుకోలేదు గనక అదే పాఠం భారతదేశం అంతా మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి అంతు చిక్కని అగోచరమైన రీతిలో సువార్తికులను లేవనెత్తండి. కోట్ల మంది ఆత్మలను రక్షించండి. ఈ 3 దినాల పరిచర్య ఫలితం ఇహమందు పరమందు స్పష్టంగా చూచుటకు సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు పట్టుకోవాలని భారము కలిగిన వారందరికీ సదా తోడై ఉండును గాక. యేసు రక్తములకే జయం, ప్రభు యేసు రక్తములకే జయం, ప్రభు యేసు నామములకి సంపూర్ణ జయం. అందరికీ వందనాలు.